హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశానండి. మా వారు షేవింగ్ చేసుకుంటున్నారు. ఇంకా వద్దనేసి చెప్పారన్నట్టు కెమెరా చూపించకు అనేసి చెప్తా ఉన్నారు. ఇంకా లవిత్ వచ్చేసి లేచాడు. చూడండి, లవిత్ వచ్చేసి చాలా ఎర్లీగా లేస్తాడండి. నేను మా వారు ఇద్దరం లేస్తే ఎవరు పక్కన లేకుంటే లేచి కూర్చుంటాడు. ఇంకా నేను వచ్చేసి నైట్ వడలు వేయడానికి మినప్పప్పు నానబెట్టి పడుకున్నానండి. నేను ఆఫ్టర్నూన్ నానబెడదాం అనుకున్నాను, కాకపోతే నాకు టైం లేదు, వీలు కాలేదు. అందుకే ఇంకా నైట్ పడుకునే ముందు నానబెట్టి పడుకున్నాను. ఇంకా మినప్పప్పుతో పాటు దోశ బియ్యం కూడా నానబెట్టానండి తేజుగాని కోసం. వానికి దోశలు కంపల్సరీ కావాలి కదా, అందుకే నైట్ నానబెట్టి తెల్లారి రుబ్బుదాం అనేసి ఇలా నానబెట్టి పడుకున్నాను. తర్వాత తెల్లారి వరకు బాగా నానాయండి. ఇప్పుడు రుబ్బాలి ఈ పిండి రెండింటిని. ఎక్కువ వస్తుంది, తాగుతా కొన్ని. ఆడేడమ్మా ఈయనం వచ్చింది. దొంగిరి ఈయనం వచ్చింది, లేచింది. ఇప్పుడు అచ్చి బావటారు సన్న వచ్చింది. బజ్జీ మమ్మీ లేపుతావా? నువ్వు సన్నొచ్చింది లేచినవుగా, మమ్మీకి చెప్పవా సన్నొచ్చింది? మమ్మీ సన్నొచ్చిందే అని చెప్పు. మమ్మీ ఇప్పుడు లేచలేదు. ఇంకా నేను వచ్చేసి మసాలా వడలు వేశానండి. మినప్పప్పు కొద్దిగా రుబ్బాను. మా వారికి ఇంకా అమ్మకు కొన్ని తీసుకుపోవడానికి రుబ్బానండి. మరీ ఎక్కువగా రుబ్బలేదు. ఇంకా సగం పిండి రుబ్బి సగం పిండి అలాగే పెట్టాను. ఇంకా మసాలా వడలు వేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా అమ్మకు కొన్ని కవర్లో ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పింది. బాక్స్లో ప్యాక్ చేస్తే వద్దు అనేసి చెప్పింది అన్నట్టు. ఇంకా కవర్లో అయితే బ్యాగ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తినొచ్చు అనేసి చెప్పింది. కాకపోతే దాదాపు అమ్మకు బస్ జర్నీ చేసినప్పుడు ఏ ఫుడ్ తిన్నా పడదు అండి, అందు గురించి ఇంకా తినదు. మా వారికి ఇంకా అమ్మకు సరిపడా మాత్రమే నేను పిండి పట్టి అందులోకి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ టకటక ఫాస్ట్గా కట్ చేసి తర్వాత ఇంకా బాక్స్లోకి సర్దాను. కొన్ని మా వారికి, ఇంకొన్ని వచ్చేసి అమ్మకు. మసాలా వడలు అయితే మనం ఇంకా ఏ పచ్చడి అవసరం లేదు కదా అనేసి నేను మసాలా వడలు ప్రిపేర్ చేశానండి. ఇంకా అమ్మ కూడా చాలా ఎర్లీగా వెళ్ళిపోతుంది. ఎందు గురించి అంటే ఊర్లో భూములు కొలుస్తున్నారట అండి. సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అందు గురించి. లేకుంటే అమ్మ ఒక 2-3 డేస్ ఉండేది. ఇంకా మా వారికి కూడా హడావిడిగా చాలా తొందరపాటుగా నేను బ్యాగ్ అనేది సర్దేసి ఇచ్చానండి, అంటే టిఫిన్ బాక్స్ బ్యాగ్. ఇంకా అమ్మకు వచ్చేసి కవర్లోనే పెట్టమని చెప్పింది. బాక్స్లో పెడితే అస్సలు వద్దనేసి చెప్పింది. ఇంకా మళ్ళీ బాక్స్ నాకు బర్వా అనేసి చెప్పింది అన్నట్టు. అందుకే ఇంకా బాక్స్లో పెట్టేసి ఇవ్వలేదు అండి. ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడు వచ్చేసి తేజు కూడా ఈరోజు చాలా ఎర్లీగానే లేచాడండి. వాడు కూడా ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అమ్మను ఫస్ట్ జూబ్లీ బస్ స్టాండ్లో బస్ ఎక్కించి తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు మాత్రం అమ్మను ఇలా దింపి రావడానికి మా వారికి వీలవుతుంది అండి. ఇంకా వచ్చేటప్పుడు కూడా మార్నింగ్ షిఫ్ట్ అయిపోగానే వచ్చేస్తాడు, అంటే తీసుకొని వస్తాడు అమ్మను. ఇంకా షిఫ్ట్ల వైజ్గా రమ్మని చెప్తామన్నట్టు అమ్మను ఊరు నుంచి వచ్చేటప్పుడు. ఇంకా అన్నయ్య వచ్చేసి ఇప్పుడే లేచాడు. వానికి తొందరగా నిద్ర పట్టలేదట అన్నకు. ఇక్కడ వదినకి కూడా నిద్ర పట్టలేదట చాలా టైం దాకా, అందుకే వదిన పడుకుంది అండి, మేమే లేపలేదు. ఇంకా తేజు వచ్చేసి అన్నయ్యని లేపాడు, ఇంకా నానిపోతుంది అనేసి. అమ్మకు ఇంకా 4-5 రోజులు ఉండాలి అనేసి ఉండే అండి ఇక్కడ. ఇంకా పిల్లలు ఉన్నారు, అన్న ఉన్నారు కాబట్టి. కాకపోతే ఊర్లో భూములు కొలుస్తున్నారు, చాలా హడావిడి అయిపోతుంది, మళ్ళీ లేకుంటే ఏం చేస్తారో అనేసి ఇంకా చాలా తొందరగా వెళ్ళిపోయింది అండి. ఆల్రెడీ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా మా పక్కన ఆంటీకి కూడా చెప్పేసి వెళ్తా ఉంది, ఇంకా మా పిల్లల్ని చూసుకో అనేసి. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు ఏం మనసు అవ్వట్లేదండి, ఎందుకంటే ఇన్ని రోజులు ఉంది కదా, దాదాపు 15-16 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి.
ఇంకా నాకైతే కొద్దిసేపు ఏం మనసు అవ్వట్లేదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం చూసి కూడా నాకు చాలా బాధగా అనిపించింది. అందరూ ఉంటే ఎంత సందడిగా ఉండేది, ఇంకా అందరు లేకుంటే సందడి తగ్గినట్టు ఉండేది అనిపించింది. ఇంకా తేజ్ గారు కూడా వాళ్ళ నానికి బాయ్ చెప్పాడన్నట్టు. మా అమ్మకు బాయ్ చెప్పి తర్వాత ఇంకా అన్నం లోపలికి వాడే తీసుకొని వెళ్తా ఉన్నాడు. తర్వాత నేను కూడా ఇంకా వీళ్ళకు కూడా మసాలా వడలు కావాలన్నారు వర్షిత్ ఇంకా అన్న కూడా. అందుకే ఇంకా మసాలా వడలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేశానండి. ఇంకా ఈ ఆనియన్స్ వచ్చేసి నేను దోశలోకి అన్న కోసం చాప్ చేశాను. అన్నకి దోశల్లోకి ఇలా చిన్నగా చాప్ చేసిన ఆనియన్ పైన వేసుకొని తినడం అంటే బాగా ఇష్టం. మా అన్న వచ్చేసి ఎక్కువగా వడలు తినడు, ఎప్పుడో ఒకసారి వానికి నచ్చినప్పుడు మాత్రమే తింటాడు. ఇంకా దోశలు వేయమని చెప్పాడు, అందు గురించి దోశలు వేసి ఇంకా పైన వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నానండి. నేను కూడా ఎక్కువగా ఆనియన్స్ వేసుకొని దోశ తింటా ఉంటాను, ఎందుకో తెలియదు కానీ బాగా నచ్చుతుంది అండి ఆనియన్ దోశ వచ్చేసి నాకు మా అన్నకు. అందుకే మేము ఎక్కువ శాతం ఇలానే తింటా ఉంటాము. ఇంకా దోశ కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ చాపర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరికింది నాకు. ఇంకా బాగా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అన్నిట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఏ కర్రీలోకైనా కూడా ఈ ఆనియన్ చాపర్ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీని మీద నేను ఆల్రెడీ రివ్యూ అనేది చేశాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్లో కిచెన్ ఐటమ్స్ గురించి వీడియో చేశాను మీషోలో, బాగున్నాయండి. ఇంకా అన్నయ్యకు నేను దోశలు వేసి తీసుకెళ్తా ఉన్నాను. వాడు మార్నింగ్ లేచాడు కదా, వానికి బాగా ఆకలి అవుతుంది. ఇంకా నేను కూడా ఈరోజు డైలీ లేచేదానికంటే కొంచెం ఎర్లీగా లేసాను. అమ్మ ఇంకా మా వారు ఇద్దరు వెళ్ళిపోతారనేసి, అలాగే ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది అనేసి నేను కూడా ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం ముందే తీసుకోవాలి కానీ ఇంకా పిల్లలతోని నాకు వీలు కాలేదండి. వాళ్ళకు కూడా దోశలు వేసిచ్చాను, అందుకే నాకు వీలు కాలేదు. ఇంకా వెదర్ కూడా బాగా కూల్గా ఉంది. ఇంకా లెమన్ వాటర్ అయితే నేను డైలీ కంపల్సరీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు నార్మల్గా వేడి వాటర్ తాగబుద్ధి కావడం లేదు, అందు గురించి. ఇంకా వర్షిత్ వచ్చేసి కార్ షెడ్ది తిప్పుతా ఉన్నాడు ముందుకి. తర్వాత అందరికీ కావాల్సిన వడలు అనేవి నేను వేసి తీసుకొచ్చాను. ఆల్రెడీ ముందు రోజే పల్లీల చట్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా నైట్ ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ కూడా ఉంది కదా అండి, అందు గురించి ఇంకా వడలు వేసానండి. వడల్లోకి చికెన్ కర్రీ కూడా బాగుంటుంది అండి. నేను కూడా ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో చేశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత వడలు చేశాను. తర్వాత వదిన వచ్చేసి నైట్ చికెన్ కర్రీ తను గ్రేవీ లాగా చేసుకుంది అండి, అది మిగుల్చుకొని ఇంకా దోశలోకి తర్వాత వడల్లోకి బాగుంటుంది అనేసి ఫస్ట్ ఒక 2 దోశలు వేసుకొని వచ్చింది. వడలు వదిన తింటా అన్నది, అందుకే వేశాను. ఇంకా తిన్న తర్వాత వచ్చేసి నా స్టవ్ అంతా చాలా గలీజ్గా అయిపోయింది అండి, డట్టిగా అయిపోయింది. అందుకే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. నాకు స్టవ్ ఎప్పుడు వంట చేసినా కూడా నీట్గా ఉంటేనే బాగా నచ్చుతుంది. కాకపోతే ఇంకా అందరు ఉన్నారు కాబట్టి నేను నీట్గా ఉంచలేకపోయాను అండి. ఇంకా స్టవ్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇలాగా. ఈ నైటీ వచ్చేసి కూడా నేను మీషోలో తీసుకున్నానండి, చాలా బాగుంది. చాలామంది ఇంకా నాకు చాలా బాగుంది అన్నారు. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండి ఇలాంటి నైటీస్ వేసుకుంటే. ప్యాంట్ షర్ట్ నైటీలు ఫుల్ నైటీల కంటే ఇవే నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి నైటీలు కూడా. ఇంకా తర్వాత వచ్చేసి తేజు, వదినే, నేను, అన్న అందరం కూడా బయట కూర్చున్నాము. ఇంకా బయట కూర్చొని వాడు క్లేతో ఆడుకుంటా ఉన్నాడు, చిన్న చిన్న బాల్స్ చేశాడు అన్నట్టు. అవి వదిన వచ్చేసి ముగ్గులాగా డిజైన్ లాగా చేస్తుంది, ఇంకా అందుకే కొన్ని తీసి పడేస్తూ ఉన్నాడు. తర్వాత వాడు ఏదో టాపిక్ గురించి నన్ను అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చింది కదా, కొంచెం ఓవర్ చేశాడు అన్నట్టు మా తేజ్ గాడు. అంటే ఇంకా నన్ను పట్టించుకోలేదు, నాకు చాలా బాధగా అనిపించింది. తర్వాత ఇంకా మా తేజ్ గాడే కదా అనేసి ఇంకా సర్దుకున్నాను. తర్వాత వానికి కూడా అర్థమైంది. మళ్ళీ నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా ఎంబడే వచ్చాడండి, అత్త అనుకుంటూ వచ్చాడు. ఇంకా వాడిని చూడగానే నా కోపం అనేది కరిగిపోతుంది. ఇంకా క్లే అంతా కూడా వాడు అన్ని బొమ్మలకు పెట్టాడు. పెట్టిన తర్వాత మేము పూల మొక్కలకు పెట్టించాం కదా, అందులోకి వెక్కుకుంటా దిక్కుంటా ఉన్నాడు. ఇలాగా చూడండి, లోపలికి వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ డోర్ పెడుతున్నాడు, తీస్తున్నాడు.
నేను వచ్చేసి కారుకి గీతలు పడతాయిరా అనేసి చెప్తా ఉన్నాను. ఇంకా వదిన చెప్పి అలాగే తీసుకొని వచ్చింది వాడిని కూడా. వానికి బాగా నచ్చింది అలా ఆడుకోవడం. కాకపోతే కారుకి తగిలితే గీతలు పడతాయి కదా, అందుకే ఇంకా ఇటు రమ్మని చెప్పాను. ఇంకా తర్వాత ఆ రోజంతా కూడా దాదాపు వదినతోనే టైం స్పెండ్ చేసేవాడు. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళ మమ్మీని మిస్ అయ్యాడు కదా, ఇంకా ఇక్కడే వదిలేసిపోతారు అనే భయం కొద్దీ వదినతోనే చాలాసేపు కూర్చున్నాడండి. వదిన ఎక్కడికి వెళ్తే వాడు కూడా అక్కడికే వెళ్ళాడు. దాదాపు అన్న వదినే ఇద్దరు చుట్టే తిరిగాడు అన్నట్టు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది కామన్ కదా అండి అందరికీ కూడా. తర్వాత వర్షిత్ వచ్చేసి కైట్ ఎగరవేస్తూ ఉన్నాడు. ఇంకా బావా కైట్ అనేసి మా తేజు అంటా ఉన్నాడు అన్నట్టు. వీనికి ఎగరవేయడం రాదు కానీ ఇంకా కైట్ కావాలి అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా తేజు వదిన వచ్చేసి ఏదో ముచ్చట పెట్టుకుంటా మాట్లాడుకుంటా చూసుకుంటా ఉన్నారండి అందరినీ కూడా. వీనికి బయట ఆడడం అంటే బాగా ఇష్టం అండి. ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు మా పిల్లలతో. ఇంకా వాళ్ళు బయటకు వస్తే మాత్రం వీడు అస్సలు ఇంట్లో ఉండేవాడు కాదు, ఎప్పుడు బయటకు వచ్చి ఆడుకునేవాడు. ఇంకా చూడండి చాలా రోజుల తర్వాత కదా ఇలానే ఉంటుంది. ఇంకా మొన్న నన్ను ఎవరో కమెంట్స్లో అడిగారు, ఇది చాలా రోజుల క్రితం అడిగారు, అక్క దిష్టిదారం ఎలా అల్లాలి చూపెట్టండి అనేసి అడిగారు అన్నట్టు. అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది దిష్టిదారం అల్లే పద్ధతి అండి. చూసారా, చాలా ఈజీగా అల్లొచ్చు. కాకపోతే నాకు అస్సలు అల్లనీకి రాలేదు అండి, మా వారే అల్లారు దాదాపు. ఇది నాకు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దిష్టిదారం వచ్చేసి నేను మొన్న అరెక్మల్ బండి దగ్గర తీసుకున్నాను కదా, అది ఇలా అల్లుతూ ఉన్నారు. ఇంకా ఇది నల్లదారం వచ్చేసి లావుగా ఉంది అండి, మొలతాడు దారం ఇది. ఇంకా సన్నగా ఉండాలి ఫ్రెండ్స్. మేము ఊర్లో తీసుకున్నప్పుడు సన్నగా ఉంది, అప్పుడు చాలా బాగుంది అండి అది. ఇంకా దీనికంటే కూడా ఇది కొంచెం నాకు ఎందుకో లావైనట్టు అనిపించింది ఇలా అల్లుతూ ఉంటే. మా వారు చూసారా ఎంత ఫాస్ట్గా అల్లుతూ ఉన్నారో. ఇలాంటి వాటిలో మాత్రం మా వారు చాలా కేకా అండి, సూపర్గా అల్లుతాడు అన్నట్టు. ఇది నా కోసమే చెప్తా ఉన్నాను. ఇంకా మా వారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తారు. చాలామంది అడిగారు, మా అన్నయ్యని ఎందుకు అలా అంటున్నావు, మా అన్నయ్యని ఎందుకు అలా పొడుస్తున్నావు అనేసి కొంతమంది అడిగారు. మా హస్బెండ్ కదా, నాకు అలానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా దిష్టిదారం అల్లడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 1 year లోపు బేబీస్కి, దాదాపు పుట్టిన పిల్లల నుంచి చాలా పెద్దగా అయ్యే పిల్లల దాకా ఇంకా మనం కూడా కట్టుకోవచ్చు అండి. దీనివల్ల దిష్టి తలగకుండా ఉంటుంది. నల్లదారం కంపల్సరీ కాలుకు ఉండాలి అనేసి చాలామంది చెప్తా ఉన్నారు. అందుకే నేను రీసెంట్గా ఈ మధ్యలోనే కాలుకి నల్లదారం కట్టుకున్నాను అండి. నాకు అంతవరకు ఎప్పుడూ లేదు. మా పిల్లల కాలుకైతే కంపల్సరీ ఉంటుంది. అది కూడా ఇంకా ఎడమ కాలుకి కడతారు. మేమైతే ఎడమ కాలుకి కడతామండి. ఇంకా చూసారు కదా, ఇది నా కాలుకు కట్టుకున్నాను. దిష్టిదారం వచ్చేసి ఇది ఇంకా కిందికి ఉండాలి కానీ ఇంకా కొంచెం మేము కట్ చేయడం మర్చిపోయాం అన్నట్టు. మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత కొంచెం సన్నపి తీసుకొని అప్పుడు మళ్ళీ అల్లిపించుకొని కిందికి కట్టుకుంటాను. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి మేము ఎక్కువగా ఏమీ ప్రిపేర్ చేయొద్దు అనేసి చెప్పారన్నట్టు వదిన వాళ్ళు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా చికెన్ కర్రీ ఉంది. అందులోకి అన్న వచ్చేసి చారు చేయమన్నాడు కానీ వాడు ఎక్కువగా అన్నం తినలేదు అప్పుడు ఆఫ్టర్నూన్, ఎందుకంటే వానికి ఆకలి కాలేదు అనేసి చెప్పాడు. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ చేశాడండి చారు వేసుకొని. ఇంకా తిన్న తర్వాత నేను వదినే అన్నయ్య వచ్చేసి బయట ఇంకా క్వారంటైన్ ఎలా గడిచింది ఏంటి అనేసి చాలా విషయాల గురించి టాపిక్ అనేది మాట్లాడుకున్నామండి. ఇంకా మా వారు వచ్చేసి పడుకున్నారు. ఎందుకో మా వారికి ఈరోజు చాలా ఎర్లీగా నిద్ర వచ్చింది అండి. దాదాపు 6:30కే పడుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి లేవలేదు అండి. ఇంకా మేము ముగ్గురం అయితే కూర్చున్నాము ఇలాగా. పిల్లలు కూడా పడుకున్నారు. వదినకు వచ్చేసి చలి వేస్తుంది అట, చలి పెడుతుంది అనేసి ఇంకా చున్నీ తెచ్చుకోక టవల్ తెచ్చుకుంది అండి. ఇంకా చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి హ్యాపీగా నవ్వుకున్నాము అండి. అసలు మాకు వదినకు క్వారంటైన్ డేస్ ఏమో కానీ అన్న వదినకు మాకు కూడా అలానే అనిపించింది. అసలు ఊకే ఏడ్చేవాళ్ళం. అమ్మ నేను మాత్రం చాలా బాధపడేవాళ్ళం. వదిన వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే మాకు ఏడుపు వచ్చేది అండి. ఇంకా చాలా రోజుల తర్వాత అందరం కలిసి హ్యాపీగా కూర్చొని నవ్వుకున్నాము. ఇంకా ఈ టైంలో అమ్మ ఉంటే బాగుండు అనేసి చాలాసేపు మాట్లాడుకున్నామండి. ఇంకా అలా భూములు కొలవకుంటే అమ్మ కూడా కంపల్సరీ ఇక్కడే ఉండేది. 2 days వరకైనా కంపల్సరీ వీళ్ళు ఉండేంతవరకైనా ఉండేది అండి. ఇంకా చాలాసేపు వదిని నేను అన్న ముగ్గురం ఇంకా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ దాదాపు 11:30, 12 దాకా కూర్చున్నామండి బయటనే అందరం.
ఇంకా లవిత్ వచ్చేసి మధ్యలో లేచి ఆకలవుతుంది అన్నాడండి. అందుకే నేను మళ్ళీ అన్నం తినిపించాను లవిత్కి కూడా. లవిత్ పడుకునేటప్పుడు తిని పడుకోలేదండి, 6కి పడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 11:30 అవుతుంది అండి. ఇంకా అప్పుడు లేచి ఆకలి అవుతుందంటే మళ్ళీ అన్నం తినిపిస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వర్షిత్కి వెదర్ కారణంగా ఈ మధ్యలో ముక్కు ఊకే దిబ్బలు పడ్డట్టు అవుతుందట. అందుకే ఆవిరి పీల్చుకోవడానికి ఇది యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇందులో వాటర్ ఇంకా హీట్ కాలేదు, కాకపోతే వాడు వచ్చేసి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా వదినే, తేజు, లవితు ముగ్గురు కూడా బయట కూర్చున్నారు వెదర్ బాగుంది అనేసి. నేను వచ్చేసి నా ఖాళీ సమయంలో ఏం చేయాలా అనేసి చాలాసార్లు ఆలోచించానండి. అలా ఆలోచించిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకు మనీ ఎర్నింగ్ యాప్ ఏదైనా ఉందా అని సెర్చ్ చేశాను. కొద్దిసేపు సెర్చ్ చేసిన తర్వాత నాకు షాప్ 101 అనే యాప్ కనిపించింది ఫ్రెండ్స్. దాన్ని వెంటనే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనీ అనేది మనం చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఆ ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చాలా మందికి ఈ షాప్ 101 యాప్ యొక్క లింక్ పంపించాను. ఇంకా కొంతమంది అయితే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నారండి. వాళ్ళు కూడా హ్యాపీగా రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా ఈజీగా ప్లే స్టోర్లో కానీ నేను ఇచ్చిన లింక్ ద్వారా కానీ షాప్ 101 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎంచక్కా రీసెల్లింగ్ బిజినెస్ చేయండి ఫ్రెండ్స్. మీ ఖాళీ సమయాన్ని అస్సలు వృధా చేయకుండా ఇలా మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను నేను షాప్ 101 గురించి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి నేను ఒక యూస్ఫుల్ టాపిక్ గురించి మీతో మాట్లాడదాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అండి. మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే ఉంటూ మన ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా భర్త పిల్లల్ని చూసుకుంటూ మనం భర్త కూడా హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది అండి. ఈ అవకాశం వచ్చేసి మనకు షాప్ 101 వాళ్ళు కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్, కంపల్సరీ చెక్ చేయండి. ఇందులో మనం ఓన్ గా ప్రొడక్ట్స్ అనేవి బై చేయొచ్చు. అలా కాకుండా మీరు రీసెల్లర్ లాగా జాయిన్ అయ్యి నెలకు 20 నుంచి 25 వేల దాకా మనీ అనేది సంపాదించుకోవచ్చు అండి. మనం బయటికి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఎవరి దగ్గర చేయి చాపనవసరం లేదు అండి ఈ బిజినెస్ కనుక మనం కరెక్ట్ గా చేస్తే. అలాగే చాలా మంది జాబులు లేక సఫర్ అవుతా ఉంటారు కదా అండి, వాళ్ళు కూడా రీసెల్లర్ లాగా జాయిన్ అయ్యి ఎంచక్క మనీ అనేది సంపాదించుకోవచ్చు. షాప్ 101 ద్వారా మనం ఇందులో ఎంత కష్టపడతామో అంతే ఫలితం ఉంటుంది అండి. షాప్ 101 అనేది ఆన్లైన్ వెబ్సైట్ అండి. ఇది ఒక యాప్ ఫ్రెండ్స్. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు ప్లే స్టోర్ ద్వారా కూడా షాప్ 101 అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు అండి. షాప్ 101 లో వచ్చేసి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీకి సంబంధించినవి అన్ని రకాల ఐటమ్స్ మనకు ఇందులో అవైలబుల్ గా ఉంటాయండి. అది కూడా హోల్సేల్ ప్రైస్ లో లభిస్తాయి మనకు షాప్ 101 లో. ఇంకా మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా షేర్ చేసినప్పుడు వాళ్ళు గనక ఆ ప్రొడక్ట్ నచ్చి వాళ్ళు బై చేయాలి అనుకున్నారు అనుకోండి, దానిపైన యాక్చువల్ రేట్ అనేది ఉంటుంది కదా, మీరు ఎంతో కొంత మీకు నచ్చినట్టు మార్జిన్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళకు మళ్ళీ ప్రొడక్ట్ పంపించి ఆ ప్రొడక్ట్ వాళ్ళు తీసుకుంటే మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. అది ఎలాను అంటే యాక్చువల్ రేట్ అనేది షాప్ 101 కి వెళ్ళిపోతుంది అండి. మీరు మార్జిన్ అనేది యాడ్ చేస్తారు కదా, అది మీ అకౌంట్ లోకి ప్రతి వీక్ లో ఫ్రైడే రోజు మీ అకౌంట్ లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఎంచక్క ఇలా మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ రీసేలింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఓన్ గా ప్రొడక్ట్స్ కూడా బై చేయొచ్చు అండి. షాప్ 101 లో మీకు హోల్సేల్ ప్రైస్ లో లభిస్తాయి కదా, అందు గురించి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేది మనం స్క్రీన్ పైన చూద్దాము. ఫస్ట్ వచ్చేసి షాప్ 101 అనే యాప్ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో వచ్చేసి మీకు చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి. ఉమెన్స్కి సంబంధించినవి, మెన్స్కి సంబంధించినవి, హోమ్కి సంబంధించినవి, బ్యూటీ, కిడ్స్, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. కిచెన్ ఐటమ్స్, శారీ, డ్రెస్సెస్, కుర్తీస్, లెహంగాస్ అన్ని రకాల ఐటమ్స్ మనకు షాప్ 101 లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి. ఇంకా కానీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో రెండిట్లలో మీరు ప్రొడక్ట్స్ అనేవి షేర్ చేయొచ్చు అండి. కింద వచ్చేసి మీకు షేర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేసి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా షేర్ చేసిన తర్వాత వాళ్ళు గనక ఆ ప్రోడక్ట్ బై చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు దానిపైన మార్జిన్ అనేది యాడ్ చేసుకుంటారు కదా, ఆ మార్జిన్ అనేది మీ అకౌంట్లోకి వస్తుందండి. వాళ్ళు ఆ ప్రోడక్ట్ తీసుకుంటే యాక్చువల్ రేట్ అనేది షాప్ 101కి వెళ్ళిపోతుంది. ఈజీగా మీరు ఇలాగా షాప్ 101లో ప్రొడక్ట్స్ అనేవి బుక్ చేసి మనీ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా షాప్ 101 యాప్ పక్కన, ఇందులో వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్, యువర్ ఆర్డర్స్, యువర్ పేమెంట్స్, షాప్ 101 క్రెడిట్స్ ఇవన్నీ ఉంటాయండి పూర్తి డీటెయిల్స్. ఇంకా మీకు కింద వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ రిఫరల్ కోడ్ ద్వారా ఎవరైనా షాప్ 101లో ప్రొడక్ట్స్ అనేవి బై చేస్తే ఎర్న్ 10% కమిషన్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ 5 ఆర్డర్స్ అని ఉంది కదా అండి. మీకు ఫస్ట్ 5 ఆర్డర్స్ వాళ్ళు బుక్ చేసే ప్రొడక్ట్స్ పైన మీకు 10% కమిషన్ అనేది వస్తుంది అండి. ఇంత ఈజీగా మీరు షాప్ 101 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎంచక్క రీసెల్లర్ లాగా జాయిన్ అయ్యి మనీ అనేది సంపాదించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీనో. స్క్రీన్ పైన చూసారు కదా ఫ్రెండ్స్, షాప్ 101 యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రీసెల్లింగ్ బిజినెస్ అనేది చేయాలి అనేసి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షాప్ 101 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎంచక్క హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ మనీ అనేది సంపాదించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మా తేజ్ గాడు వచ్చేసి వర్షిత్ పాలల్లో గిలాక్స్ వేసుకొని తింటా ఉంటే వీడేమన్నాడంటే నాకు చాయ్లో గిలాక్స్ కావాలి అత్త అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా వీనికి కొన్ని పాలు కొంచెం చాయ్ కలిపించామండి. ఇంకా సూపర్ అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా వర్షిత్ ఎలా తింటే వీడు కూడా చూసుకుంటూ సేమ్ అదే పద్ధతిలో తిన్నాడండి. చూడండి అసలు వాడు ఏం చేస్తే వీడు కూడా అదే చేస్తూ ఉంటాడు. ఎక్కువగా వర్షిత్ని ఫాలో అవుతూ ఉంటాడండి తేజు వచ్చేసి. ఇంకా వానికి బాగా నచ్చింది అట. సూపర్ సూపర్ అనేసి మేమందరం చెప్తా ఉంటే కూడా అలానే చెప్తా ఉన్నాడు. ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ ఎగ్ అని చెప్తాడు. ఎగ్ అంటే కిండర్ జాయ్ అన్నట్టు వాని దృష్టిలో. కాకపోతే ఇంకా కిండర్ జాయ్లో ఎక్కువగా ఏమి రాదనేసి ఎప్పుడో ఒకసారి మాత్రమే కొనిస్తున్నాము. ఇంకా పిల్లలు కూడా ఇలా పాలల్లో గిలాక్స్ వేసుకొని తాగడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను వచ్చేసి మళ్ళీ లెమన్ వాటర్ తీసుకుంటా ఉన్నాను. ఈ మధ్యలో కంపల్సరీ డైలీ తీసుకుంటున్నానండి లెమన్ వాటర్ వచ్చేసి. నాకు లెమన్ వాటర్ తాగినప్పుడు దాదాపు బాడీలో అన్నీ ఫ్రీగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా వీనికి నైట్ కడదాం అనుకున్నాము మొలతాడు, టైట్ అయిపోయింది తేజుది వచ్చేసి మొలతాడు. ఇంకా మా వారు వచ్చేసి మార్నింగ్ కట్టాడండి. ఇలా కట్టేటప్పుడు తేజు నేను ఏం మాట్లాడుకున్నామో మీరే చూడండి ఫ్రెండ్స్. మా వారు పిల్లలకి చాలా జాగ్రత్తగా మొలతాడు కడతారండి. ఎలా కడతారో మీకు ఇప్పుడు చూపించాను కదా, ఇంకా చూడండి తర్వాత కూడా. కాలువరి 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 తేజ్ గారిని కాలువన్నాడు. తేజ్ కాలుతుండ మామ అక్కడ ఆయి చెయ్యి మనకి అట్లే సురుకు పెట్టు చెప్తే నీకే పెట్టుతాడు. ఇప్పుడు పెట్టమంటావు నేను పెట్టు, ఆయి పెట్టు వానికి, తేజ్ గానికి ఆయి పెట్టు. పెట్టడు కానీ ఏడవకు. చూడు టీషర్ట్ ఇది అనుకో, ఇట్లా అనుకో, ఇట్లా అనుకో కాలుతుంది, ఇట్లా అనుకోరా నానిగా దొంగ పుట్టాడు. కాలు 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 కాలువ కాలు రీ అక్కడ ముడ్డికి పెట్టి చురుకు పెట్టు మనకి. ఏం చేస్తుండు మామ? ముడ్డికి అతుక్కు పెడుతుండు, అట్లా చురుకు పెడతాడు ఇక మామ నీకు. తేజు చురుకు పెట్టుర్రు, ఇక చెప్తుంటలేడు. చురుకు పెట్టుర్రి, ఇక పెట్టుర్రిగా, ఇక చెప్తుంటలేడు. ఊకే ఎడుతుండు కింద పడి. పెట్టు, ఊకే కొడుతుండు, లవి బావను కొడుతుండు. పెట్టు చురుకు పెట్టిగా, పెట్టినా ముడ్డికి. నేను పెడితే టీయే ముడికి పెడతా మీ టీ సురుకి వానికి భయం లేకుండా పోతుంది. టీ పెట్టనా టీ సురుకు పెడితే టీయే అక్కడ పెడతా మీ టీ వీనికి భయం లేదు వీనికి. పెట్టనా ఆయన కాదు పెడతా తినబోజా సురుకు పెడతా పెట్టు పెట్టు. తేజుకి మొలతాడు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వర్షిత్కి కట్టడం స్టార్ట్ చేశారండి మా వారు. ఎందుకంటే ఈ మధ్యలో వర్షిత్
కొంచెం వేరేగా చేంజ్ అయ్యాడు కదా, ఈ మధ్యలో కట్టక కూడా చాలా రోజులు అవుతుంది. అందు గురించి ఇంకా మొలతాడు మళ్ళీ కొత్తది కడతా ఉన్నాడు. మా వారు పిల్లలకు మొలతాడు ఎప్పుడు తీసుకుంటూ ఉంటాడండి, చెక్ చేసుకుంటూ ఉంటాడు, అంటే టైట్ ఉందా లూజ్ ఉందా అనేసి. ఇంకా నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. వదిన వాళ్ళు ఏమి అడిగినా కూడా ఇంకా మాకేం తినబుద్ధి కావడం లేదు, నీకు నచ్చింది చెయ్యి అనేసి చెప్పారు. ఇంకా అన్నను కూడా అడిగాను. అన్న వచ్చేసి కొద్దిగా శనగపప్పు అండు ఇంకా పెసరపప్పు అండు అనేసి చెప్పారు. అందుకే పెసరపప్పు కోడిగుడ్లు తర్వాత శనగపప్పు కూడా వండానండి. వానికి శనగపప్పు అంటే ఇష్టం అన్నట్టు. ఇంకా అలాగే ముందు రోజు చేసిన చారు కూడా ఉంది అండి. మేము చారు వచ్చేసి 2-3 డేస్ దాకా తింటాము ఫ్రెండ్స్, ఏమీ ఖరాబ్ కాదు. పచ్చి పులుసు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇవే సింపుల్గా చేశానండి. ఇంకా చికెన్ మటన్ నాన్ వెజ్ ఏమీ వద్దనేసి చెప్పారు అన్నట్టు, ఇవి మాత్రమే వండు అనేసి చెప్పారు అన్న వదినకి. ఇట్లా ఇంకా తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతా ఉన్నారు. ఇంకా తేజుని తీసుకెళ్ళొద్దు అనేసి చెప్పాను నేను. చెప్తా ఉంటే వాడు నేను పోతా అత్త, నేను పోతా, నేను ఉండను, నో నో అనుకుంటా ఏడ్చాడు. ఇంకా తేజు వెళ్తా ఉన్నాడు అంటే మాత్రం నాకు చాలా ఏదోగా అనిపించింది అండి, ఏదోలా అనిపించింది వాడు వెళ్తా ఉంటే. చెప్పలేను, కాకపోతే ఇన్ని రోజులు ఉన్నాడు కదా వాడు నా దగ్గర, అందుకే వాడు వెళ్తా ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. ఫస్ట్ అయితే డల్గా అనిపించింది నాకు. ఇంకా వాడు కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి పంపించానండి. అలాగే అన్న వచ్చేసి క్యాబ్ బుక్ చేశాడు. ఇంకా అది దగ్గర దాకా వచ్చింది. అది దగ్గర దాకా వస్తూ ఉంటే నాకే ఏదోలా అనిపించింది, టెన్షన్ లాగా అనిపించింది. వాళ్ళు వెళ్తూ ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా వదినకు పార్సల్స్, అన్నయ్యకు వర్క్ ఉంది అంటే మాత్రమే పంపించాను. వదినకు రావాల్సిన పార్సల్స్ అన్నీ కూడా ఆగిపోతున్నాయి అనేసి చెప్పింది అన్నట్టు, అందుకే కొంచెం తొందరగా వెళ్ళిపోయారు. ఇంకొక 2 డేస్ అన్న ఉంటే బాగుండేది అని నేను చెప్పాను. ఇంకా మేము ఇలా చెప్తా మాట్లాడుకుంటూ ఉండగానే క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత ఇంకా తేజ్గాడు ఫస్టే వెళ్ళి కూర్చుంటున్నాడండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఇక్కడనే ఉంచేస్తారేమో అన్న భయం కొద్దీ వాడు ముందే ఎక్కి కూర్చున్నాడు. వానికి చాలా భయం వేసింది అన్నట్టు, ఇన్ని రోజులు ఉంచారు అనేసి వాడు అనుకున్నాడు. కాకపోతే టైం తప్పదు కదా అనేసి ఇంకా వదిన కూడా ఇలా అనుకుంది. ఇంకా నాకు పప్పి కూడా పెడతా ఉన్నాడు మా తేజ్గాడు వచ్చేసి. వాడు ఉన్నంతసేపు ఏమీ అనిపించలేదు, కాకపోతే వాడు వెళ్తూ ఉండగానే ఏదోలా అనిపిస్తుంది అండి. ఏదో మిస్ అయిన ఫీలింగ్ నాకైతే బాగా కలిగింది ఫ్రెండ్స్. నాకు ఆ రోజంతా మనసున పట్టలేదు దాదాపుగా. చూసారు కదా, ఇంకా బాయ్ చెప్పమంటే కూడా వీడు చూడడం లేదు, ఇక్కడనే ఉంచుతారేమో అన్న భయం కొద్దీ. ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. నేను చాలా డల్ అయిపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్, షాప్ 101 ద్వారా మీరు మనీ అనేది ఎంత ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చో. ఈ షాప్ 101 యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కంపల్సరీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చండి. ఈ రోజు వీడియో చూసారు కదా, మళ్ళీ మనం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.